ప్లస్ శాంతినగర్ సర్కిల్కి సంబంధించినటువంటి ఐజా పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా ఆలంపూర్ సర్కిల్కి సంబంధించినటువంటి కోదండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే రైల్వేస్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమాయకులైనటువంటి నిరుద్యోగుల దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ గద్వాల్ రూరల్లో ప్లస్ కోదండాపూర్లో కేసు రిజిస్టర్ అయినటువంటి యువరాజ్ అనేటటువంటి చీట్ చేసినటువంటి వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గద్వాల్ టౌన్ అండ్ అదేవిధంగా ఐజాలో కూడా రైల్వే డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను, రైల్వేస్లో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి అంకిత అనేటటువంటి ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల్ ప్రజలందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఉద్యోగాలు అనేవి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చాలా పకడ్బందీగా అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో మనం మెరిట్ మీదే అన్ని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఏదో రైల్వే కానీ హెల్త్ కానీ ఏదో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు, ఏదో దొంగదారిలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఆశకు పోయి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పి మేము చెప్తున్నాము. ఇట్లా ఎవరన్నా అప్రోచ్ అయితే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వాళ్ళని అదుపులోకి తీసుకుంటాము. ఎవరు కూడా మోసపోకూడదని చెప్పి మేము విజ్ఞప్తి. అదేవిధంగా గద్వాల్ టౌన్ ప్లస్ శాంతి